హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం అయితే నెలకొంది సార్. మరి నిన్న 20 క్షిపణులు ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేసింది. మరి ఇప్పుడు వాళ్ళు కూడా రివర్స్ దాడి చేసే అవకాశం ఉంది అని కనిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం అయితే రాబోతుంది అని అంటున్నారు. ఏ మేరకు ఇది దారి తీయచ్చు, మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీస్తుందన్న వరకు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి మీరేం చెప్తారు సార్ ఈ ఇష్యూ పైన? మూడో ప్రపంచ యుద్ధం స్థాయికి వెళ్తుందా లేదనేది ఇప్పుడే ఏమి ఆ చర్చ లేదు. కానీ మిడిల్ ఈస్ట్లో ఒక రీజనల్ వార్ లాగా మారే అవకాశం ఉంది. రీజనల్ వార్గా మారినప్పుడు మిగతా దేశాలు కూడా తటస్థంగా ఉండడం కష్టమవుతుంది. ఖచ్చితంగా ఆల్రెడీ అమెరికా ఇజ్రాయెల్ వైపు ఉంది, ఇరాన్ వైపు రష్యా ఉంది. కాబట్టి ఇది కొంత లార్జ్ స్కేల్ వార్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఆల్రెడీ ఉక్రెయిన్ రష్యా వార్ అనేది అన్ని దేశాలను ప్రభావితం చేసింది. ఇప్పుడు ఏంటంటే గ్లోబలైజేషన్ తర్వాత ఏ దేశంలో ఏం జరిగినా అది అన్ని దేశాల మీద ప్రభావం, ట్రేడ్ మీద కావచ్చు, రకరకాల హ్యూమన్ లైఫ్ మీద అది ప్రభావితం చూపుతుంది. ఎక్కడో ఏదో చిన్నది జరిగితే మనకి ఇక్కడ షేర్ మార్కెట్ కుప్పకూలుతుంది. అలాగా ఇప్పుడు ఇంటర్లింక్డ్ ప్రపంచం కాబట్టి ఎక్కడేం జరిగినా ఇబ్బందులు అయితే ఉంటాయి. సో ఇప్పుడు రీసెంట్గా నేను నిన్ననే చెప్తే కొన్ని కామెంట్లు చూశాను, అణుబాంబులు లేవు, ఏమీ లేవు, పెద్ద యుద్ధం ఏమి రాదని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ నేను చెప్పిన అదే రోజు ఈవినింగ్, అంటే నిన్న ఈవినింగే ఇరాన్ పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. దాదాపు 200 బ్యాలిస్టిక్ మిసైల్స్ని ఇరాన్ ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది. ఇది ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో. అంతకుముందు చిన్న స్థాయిలో డ్రోన్ అటాక్ అయితే ఇరాన్ చేసింది ఏప్రిల్లో. కానీ ఫస్ట్ టైం ఇరాను డైరెక్ట్గా ఇజ్రాయెల్ భూభాగం మీదకి గగనతలం నుంచి ఈ బాలిస్టిక్ మిసైల్ని ఈ స్కేల్లో దాదాపు 200 అంటే 180 పైన బాలిస్టిక్ మిసైల్ని ప్రయోగించింది. మామూలుగా అయితే ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ అనే టెక్నాలజీ ఉంది. దాని మీద నేను ఒక ఎక్స్క్లూజివ్ వీడియో కూడా ఇంతకుముందు చేశాను. ఐరన్ డోమ్ టెక్నాలజీ అంతా డిఫెన్సివ్ టెక్నాలజీ. అది అంటే ఎవరైనా తమ దేశం మీదకి ఇటువంటి ఇది చేస్తే అది ముందుగానే ట్రాక్ చేస్తుంది, పసిగడుతుంది. తమ ఆకాశంలోకి రాకముందే దాన్ని వీళ్ళు వెళ్ళి దాన్ని ఇంటర్సెప్ట్ అంటారు, దాన్ని ఇంటర్సెప్ట్ చేసేస్తుంది. దాన్ని చేసేసి దాన్ని ఇన్ఎఫెక్టివ్గా చేసేస్తుంది అనమాట. దాని పవర్ని ఇది కూలగొట్టేస్తుంది. ఇటువంటి టెక్నాలజీ, ఐరన్ డోమ్ టెక్నాలజీ అనేది ఇజ్రాయెల్కి వన్ ఆఫ్ ద బెస్ట్ డిఫెన్సివ్ ఇదనమాట. అది దానికి అమెరికా సహాయం చేస్తుంది. సో అది ఉంది. కానీ ఈ ఐరన్ డోమ్ను కూడా బ్రేక్ చేసి కొన్ని మిసైల్స్ ఇజ్రాయెల్ భూభాగం మీద పడ్డాయి. సో ప్రజలందరూ కూడా వారు షెల్టర్స్ ఉన్నాయి ఆల్రెడీ. వీళ్ళు ఏంటంటే ఇది మనకి యుద్ధం కొత్త, కానీ ఇజ్రాయెల్కి లేకపోతే ఈ అరబ్ కంట్రీస్కి యుద్ధం అనేది కొత్త కాదు. వాళ్ళు గత 100 ఏళ్ళ నుంచి యుద్ధం చేసుకుంటూనే ఉంటారు, అనేక యుద్ధాలు. సో అందుకని ప్రజలు కూడా అలవాటైపోయారు యుద్ధాలకి. అలవాటైపోయి వాళ్ళు అన్ని చోట్ల బంకర్స్, మనకి అపార్ట్మెంట్లో ఎట్లా పార్కింగ్కి వీటికి ప్లేస్ వదులుతాం, వాళ్ళు బంకర్లు కూడా ఏర్పాటు చేసుకుంటారు చాలా అపార్ట్మెంట్లో, లేదా కమ్యూనిటీ బంకర్లు ఉంటాయి. అలాగా వీళ్ళు గవర్నమెంట్ హెచ్చరించగానే ప్రజలు ఎవరికి వాళ్ళు వెళ్ళి బంకర్లలో దాక్కున్నారు నిన్నంతా. మళ్ళీ గవర్నమెంట్ డిఫెన్స్ అధికారి వాళ్ళకి లేదు, మీరు వచ్చేయండి, ఇంకా ఇప్పుడు దాడులు జరగవన్నాడు. అందరూ వచ్చేసారు బయటికి. సో ముందుగానే ఇదేంటంటే ఇవాళ యుద్ధం అంటే ఎవరికి తెలియకుండా సడన్గా చేయడం అనేది జరగదు. ముఖ్యంగా అమెరికా లాంటి వాళ్ళు ప్రతి దేశంలో కూడా వాళ్ళ నెట్వర్క్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సర్వేలెన్స్ అనేది వాళ్ళు ప్రతి దేశంలో పెట్టుకున్నారు. వాళ్ళకి తెలియకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్నో పట్టుకోవాలంటే 5 నిమిషాల్లో వాళ్ళు పట్టుకోగలరు అమెరికాలో కూర్చొని. అటువంటి ఒక నెట్వర్క్ అమెరికాకు ఉంది ఇవాళ. అందుకని ఇరాన్ ముందే దాడి చేయబోతుందని ఆల్రెడీ ఇజ్రాయెల్కి అమెరికా కూడా హెచ్చరించింది. ఆల్రెడీ వీళ్ళ దగ్గర కూడా బ్రహ్మాండమైన మొసాద్ లాంటి బ్రహ్మాండమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇజ్రాయెల్కి కూడా ఉంది. వాళ్ళు కూడా దీన్ని పసిగట్టారు ముందుకే, అందుకని అలర్ట్ చేసేశారు. రెండోది, ఇరాన్ కూడా జనావాసాల మీద బాంబులు వేయడం వాళ్ళ ఉద్దేశం కాదు. ఎక్కువగా మిలిటరీ స్థావరాల మీద ఈ మొసాద్ ఏదైతే ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉందో వాళ్ళ ఆఫీసుల మీద మాత్రమే అటాక్ చేయాలనేది ఇరాన్ లక్ష్యం కూడా. ఇరాన్ లక్ష్యం సామాన్య ప్రజల మీద వేయాలనేది ఇరాన్ లక్ష్యం కూడా కాదు. అయితే ఎందుకు ఇది దారి తీసిందంటే దీనికి వెనక చాలా చరిత్ర ఉంది. మనం గంటసేపు చెప్పినా సరిపోదు. కానీ నేను క్లుప్తంగా చెప్పాలంటే ఇక్కడ అరబ్ ప్రపంచం, ఇజ్రాయెల్ మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. అసలు ఇజ్రాయెల్ ఏర్పడింది 1948లో ఏర్పడితే అప్పటి నుంచే
పాలస్తీనాకి ఇజ్రాయెల్కి ఆ ఏర్పాటు అయ్యే క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. అప్పటికే ఇజ్రాయెల్ పాలస్తీనాలో ఉండే అరబ్బుల మీద దాడులు చేయడం, వాళ్ళ భూములన్నీ కొనేసి వాళ్ళని బయటికి తరిమేయడం, అక్కడ కూలీలుగా కూడా యూదులను పెట్టుకోవడం. సో ఇలాగా అది దానికి ఎవరు కారణం అనేది మళ్ళీ అదో చర్చ. ఆ చర్చలోకి వెళ్ళట్లేదు నేను. ఏదేమైనా అప్పటి నుంచి అరబ్బులకి ఇజ్రాయెల్కి మధ్య గొడవలు ఉన్నాయి. అయితే అరబ్బు దేశాలు అనేక దేశాలు రెండుగా చీలిపోయినాయి. ఒకటేమో కొన్ని దేశాలేమో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పాలస్తీనాకి సపోర్ట్గా సిరియా కావచ్చు, లెబనాన్ కావచ్చు, ఇరాన్ ఇరాక్లు కావచ్చు, తర్వాత యెమెన్ కావచ్చు, ఇలాంటి దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇందులో యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఇరాన్ దీన్ని ఏర్పాటు చేసింది. యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎప్పుడు ఏర్పడిందంటే దాదాపు 80sలో ఏర్పడింది. అంటే ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ అంటారు. ఇస్లామిక్ రెవల్యూషన్ 1979లో వచ్చింది. దాని తర్వాత కంప్లీట్గా మారిపోయింది. వాళ్ళు ఏం చేశారంటే అదే టైంలో ఇటు ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేసి లెబనాన్ ఆక్యుపై చేసుకునింది. దాంతో ఇరాన్ ఆధ్వర్యంలో ఇటు పాలస్తీనాలో హమస్ అనే ఒక మిలిటెంట్ ఆర్గనైజేషను, ఇటు లెబనాన్లో హిజ్బుల్లా అనే ఒక మిలిటెంట్ ఆర్గనైజేషను, ఇటు యెమెన్లో హౌతీ అనే ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్, ఇటు ఇరాన్లో కూడా ఒక ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అనే ఆర్గనైజేషన్, ఇలాగా కొన్ని ప్రాక్సీ వార్ అంటారు దీన్ని. ప్రాక్సీ వార్ అంటే పరోక్ష యుద్ధం చేయడానికి అనేక మిలిటెంట్ సంస్థల్ని తయారు చేసి వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ కావచ్చు, ఆయుధాలు కావచ్చు, అన్నిటినీ లాజిస్టిక్స్ కావచ్చు, అన్నిటినీ ఇరాన్ సప్లై చేయడం మొదలుపెట్టింది. ఇలాగా అనేక యుద్ధాలు ఇజ్రాయెల్కి ఈ అరబ్ ప్రపంచానికి మధ్య జరుగుతున్నాయి. దీంట్లో అమెరికా ఇజ్రాయెల్ని గట్టిగా సపోర్ట్ చేస్తుంది. అప్పుడప్పుడు రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇరాన్ లాంటి దేశాలని, సిరియా లాంటి దేశాలకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. దీంట్లో మళ్ళీ వాళ్ళ ఎవడి ఇంట్రెస్ట్లు వాళ్ళు ఉన్నాయి. ఎవడికేమి వాళ్ళ మీద ప్రేమతో సపోర్టో, ప్రేమతో లేకపోతే కోపంతో వ్యతిరేకత కాదు. ఎవడి ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే పాలస్తీనా కీలకమైన జంక్షన్లో ఉంది. దాని రోడ్డు మార్గం కావచ్చు, విమాన మార్గం కావచ్చు, చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఉంది ఆ ప్లేస్లో. అట్లాగే సూయిజ్ కెనాల్ అక్కడ ఉంది కాబట్టి వీటి మీద ఆధిపత్యం, అట్లాగే అరబ్ దేశాల్లో ఉండే ఆయిల్ వనరుల మీద ఆధిపత్యం కోసం మిగతా వాళ్ళు కూడా ఈ గేమ్స్ ఆడుతున్నారు. సో ఇది ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం. దీంట్లో సింపుల్గా మనం ఇజ్రాయెల్ వైపు, పాలస్తీనా వైపు సింపుల్గా సైడ్ తీసుకునే పరిస్థితి లేదు. ఏదేమైనా బలమైంది అయితే దీంట్లో ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే అమెరికా, ఇతర వెస్టర్న్, ఫ్రాన్సు, జర్మను, బ్రిటను, ఇది బలమైనది. వీళ్ళు వీక్గా ఉన్నారు. ఇందాక చెప్పిన ఇరాన్ ఇరాక్ కావచ్చు, వాళ్ళతో పోలిస్తే వీళ్ళు అన్ని రకాలుగా వీకు. వీళ్ళ ఎకనామీ వీకు, వీళ్ళకున్న మిలిటరీ పవర్ వీకు, ఇంటెలిజెన్స్ వ్యవహారం వీకు. సో ఇలాగా ఈ క్యాంపుల మధ్య యుద్ధం అనేది ఎప్పటి నుంచో రకరకాల రూపంలో ప్రత్యక్ష కాకుండా షాడో వార్ అంటారు. షాడో వార్ జరుగుతుంది. అప్పుడప్పుడు ప్రత్యక్ష యుద్ధాలు కూడా జరిగాయి. ఈ క్రమంలో ఏమైందంటే జోర్డాన్ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, ఈ దేశాలన్నీ మెల్లగా ఇజ్రాయెల్ వైపుకి వెళ్ళిపోయినాయి. కొన్నిటికేమో అబ్రహాం అకార్డ్స్ అంటారు, అబ్రహాం ఒప్పందాలతో కొన్ని వెళ్ళాయి జోర్డాన్ లాంటివి. కొన్నేమో నార్మలైజేషన్ ఫ్యాక్ట్ ఇజ్రాయెల్తో చేసుకున్నాయి. వీటికి అమెరికా సపోర్ట్ చేస్తుంది. ఎవరు ఇజ్రాయెల్తో కలిస్తే అమెరికా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఇలాగా అరబు ప్రపంచం రెండుగా చీలిపోయింది. ఈ చీలిపోయిన ఒక అరబు, నేను చెప్పిన ఇందాక లిస్ట్ అంతా కూడా సౌదీ అరేబియా ఎస్సెట్ల దేశాలంతా ఇజ్రాయెల్కి, అమెరికాకి సపోర్ట్గా ఉన్నాయి. ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాను, పాలస్తీనా, యెమెన్, ఇలాంటి దేశాలేమో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ క్రమంలో గత సంవత్సరం లాస్ట్ ఇయర్ అక్టోబర్ 7న హమస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. అతి భయంకరంగా, అతి క్రూరంగా అక్కడ 1200 మంది సామాన్య ప్రజలను హమస్ చంపేసింది. దానికి హమస్ కారణాలు ఏంటంటే పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ చొరబడిపోయి వెస్ట్ బ్యాంక్లో తన సైన్యాల్ని దింపేసి వాళ్ళ దేశంలో వాళ్ళని ఒక బందీల్లాగా, ఒక దేశమే ఒక జైలులాగా మార్చేసింది. చాలామంది నాయకుల్ని బందీలుగా తమ జైళ్ళల్లో చిత్రహింసలు పెడుతుంది. సో దాన్ని రక్షించుకోవడానికి హమస్ అటాక్ చేశానని వాళ్ళు చెప్తారు. ఎప్పుడైతే ఇది హమస్ చేసిందో ఆల్రెడీ నెతన్యాహుకి డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అతను దిగిపోయే పరిస్థితి ఉంది. ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ లాగా అతనికి కలిసి వచ్చింది. దాంతో అతను గాజా మీద దాడి చేసి 41,000 మందిని గాజాలో ఇప్పటి వరకు చంపేశాడు. దాదాపు 1,00,000 మంది తీవ్రంగా పాలయ్యారు. మొత్తం దేశమే అతలకుతలమైపోయింది. ఆహారం లేదు, మందులు లేవు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు.
అదొక భూమి మీద నరకంలాగా మారిపోయింది. సో దాంతో ఎప్పుడైతే వీళ్ళు గాజా మీద దాడి చేశారో, ఇజ్రాయెల్ని ఇబ్బంది పెట్టడం కోసం లెబనాన్లో ఉండే ఈ హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూపు ఇజ్రాయెల్ సౌత్ ఏరియాలో, లెబనాన్కి నార్త్ వస్తుంది, ఇజ్రాయెల్కి సౌత్ వస్తుంది, వీళ్ళు అటాక్స్ చేయడం మొదలుపెట్టారు. ఇజ్రాయెల్లో ఈ సౌత్లో ఉండే ఇజ్రాయెల్లో ఈ బార్డర్లో దాదాపు 60 నుంచి 70 వేల మంది ఇజ్రాయేలీ పౌరులు నిరాశ్రయులైపోయారు. సో ఎప్పుడైతే ఒక పక్క హౌతీ వాళ్ళు వీళ్ళ మీద దాడులు చేస్తున్నారు ఇజ్రాయెల్ మీద, ఒక పక్క హమాస్ చేస్తుంది, ఇంకొక పక్క హిజ్బుల్లా చేస్తున్నారు. ఈ 3 దాడుల్ని తిప్పికొట్టడం కోసం ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఒక పక్క హౌతీ మీద చేస్తుంది, ఒక పక్క సిరియా సపోర్ట్ చేస్తుంది, సిరియా మీద చేస్తుంది, లెబనాన్లో హిజ్బుల్లా వాళ్ళ మీద కూడా చేస్తుంది. ఈ క్రమంలో మెల్లమెల్లగా ఇది పెరుగుతూ వచ్చి ఏం చేసిందంటే ఏప్రిల్లో ఇది ఇస్మాయిల్ హనియే అనే ఒక హమాస్ పొలిటికల్ లీడరు టెహ్రాన్కి వెళ్ళాడు. ఇరాన్ రాజధాని టెహ్రాన్కి శాంతి చర్చలకి పార్టిసిపేషన్కి వెళ్తే ఆయన్ను టార్గెట్ చేసి ఇజ్రాయేలీ ఫోర్సెస్ ఆయన్ని ఇరాన్ భూభాగం మీద చంపేశాయి. అంటే మన భూభాగం మీద శత్రువు వచ్చి చంపినప్పుడు వాళ్ళు గమ్మునుంటారు కదా, అందువల్ల ఇరాన్ కోపం వచ్చింది. దాంతో ఆగకుండా ఇటు లెబనాన్ మీద గత 2 వారాల నుంచి ఆకాశం నుంచి దాడులు చేస్తుంది. ప్రధానంగా హిజ్బుల్లాకు సంబంధించిన 9 మంది కమాండర్లని 9 మందిలో 8 మందిని చంపేసింది. చివరికి సెక్రటరీ జనరల్గా ఒక కరిస్మాటిక్ లీడర్గా ఉన్న హసన్ నస్రుల్లా 32 ఏళ్ళుగా ఆయన తిరుగులేని నాయకుడు, హిజ్బుల్లాకి అరబు ప్రపంచంలో ఆయన హీరో, ఆయన్ని దారుణంగా మట్టుబెట్టి చంపేసింది. దాని తర్వాత భూతల యుద్ధాన్ని కూడా మొదలుపెట్టింది. అంటే లెబనాన్ భూభాగంలోకి కూడా ఇజ్రాయెల్ సైన్యం ఎంటర్ అయిపోయింది. లెబనాన్లో కూడా 1200 మందికి పైన ఇప్పుడు చనిపోయారు. లక్షలాది మంది, దాదాపు 10 లక్షల మంది డిస్ప్లేస్ అయిపోయారు. లెబనాన్ గాజాలాగా మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఇరాన్ రంగంలోకి దిగకపోతే ఇరాన్ పెంచి పోషించిన హిజ్బుల్లా మీద దెబ్బ కొడుతుంది, హౌతీల మీద దెబ్బ కొడుతుంది, హమస్ మీద దెబ్బ కొడుతుంది. అట్లాగే సిరియాలో ఇరాన్కి సంబంధించిన కౌన్సిలర్ బంగ్లా మీద దాడి చేసి అక్కడ ఇరాన్కి సంబంధించిన రెవల్యూషనరీ గార్డ్ జనరల్ని చంపేసింది ఇజ్రాయెల్. సో గతంలో ఇంకా కూడా కొన్ని పనులు చేసింది ఇజ్రాయెల్. ఇరాన్లో ఉండే న్యూక్లియర్ సైంటిస్టులను చంపేసింది. ఆ న్యూక్లియర్ స్థావరాల మీద వీళ్ళు దాడులు చేశారు. అట్లా ఇరాన్ని రకరకాల పద్ధతుల్లో ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో అటాక్ చేస్తుంది. వీటన్నిటి నుంచి ఇరాన్కి ఇంకా వేరే మార్గం లేదు, తాను ఇజ్రాయెల్ మీద దాడి చేయాలని డిసైడ్ అయింది. సో నిన్న 200 వరకు బ్యాలిస్టిక్ క్షిపణులు చేసింది. దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్ మేము కూడా గమ్మునుంటామా అని చెప్పి వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు. నిన్న ఆల్రెడీ జెరూసలంలో ఉండే ఒక సీక్రెట్ బంకర్లో డిఫెన్స్ క్యాబినెట్ సమావేశమైంది ఇజ్రాయెల్ది. వాళ్ళు పెద్ద ఎత్తున ఇప్పుడు అటాక్ చేసే క్రమం ఉంది. ఆల్రెడీ అమెరికా సపోర్ట్ చేస్తుంది. బైడెన్ కానీ కమలా హ్యారిస్ కూడా నిన్న సమావేశమయ్యి మేము ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఒక పక్క రష్యా ప్రధానమంత్రి మొన్న ఇరాన్ సందర్శించాడు. రష్యా మీద, ఇరాన్ మీద ప్రపంచవ్యాప్తంగా వెస్ట్రన్ కంట్రీస్ ఆంక్షలు విధించాయి. ఆ కాంటెక్స్లో చర్చలు అని చెప్పారు. అంటే రష్యా సహాయంతో రష్యాకు చెప్పే ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఇప్పుడు పెద్ద ఎత్తున యుద్ధం అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే భూతల యుద్ధం రాదని చెప్తున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య బార్డర్స్ ఏం లేవు, ఓన్లీ ఆకాశ యుద్ధాలు అనేవి జరగబోతున్నాయి. ఆకాశం నుంచి అటాక్ చేయడం, పైనుంచి అటాక్ చేయడం జరగబోతున్నాయి. మరోవైపు ఇరాన్ న్యూక్లియర్ బాంబు ఇరాన్ దగ్గర ఉంది, అది వేస్తుందని కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చలు మొదలైనవి. అయితే నిన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ దగ్గర ఇంకా అణుబాంబు అయితే తయారు కాలేదు, న్యూక్లియర్ బాంబు యురేనియం నిల్వలు అయితే ఉన్నాయి, కానీ తయారు కావడానికి ఇంకా 1-2 ఇయర్స్ పడుతుంది. ఇది మాకు గోల్డెన్ ఆపర్చునిటీ, ఇరాన్ మా దేశం మీద దాడి చేయడం మాకు అదృష్టంగా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ సాగుతో మేము వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అంతా కూడా దాడులు చేసి ధ్వంసం చేసేస్తాం, వాళ్ళు ఎప్పటికీ అణుబాంబు తయారు చేయకుండా మేము చూసుకుంటామని ఇజ్రాయెల్ ఉంటుంది. సో ఇది పెద్ద ఎత్తున వార్ అయితే జరిగే అవకాశం ఉంది. ఒకవైపు ఇరాన్కి రష్యా, చైనా లాంటివి సపోర్ట్ చేస్తే, ఇటు ఇజ్రాయెల్కి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, జర్మనీ, ఇటు మిగతా నేను ఇందాక చెప్పిన కొన్ని అరబ్ దేశాలు,
ఇవన్నీ ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తాయి. సో ఇది ఒక పెద్ద ఆల్ అవుట్ వార్గా మారే అవకాశం ఉంది. ఇది మారితే ఖచ్చితంగా ఇండియా లాంటి దేశాలకు కూడా చాలా చాలా నష్టం జరిగే అవకాశం ఉంది.